హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి ప్రియమైన బిడ్డల సమయంలో ఈనాటి ఆత్మ సిద్ధపాటు కూడిక ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకిచ్చిన ఉచితమైన కృపను బట్టి, ఆయన నామమును బట్టి స్తుతించుకొనుటకు, ధ్యానించుకొనుటకును, ప్రార్థించుకొనుటకును మనకిచ్చిన ఉచితమైన ఈ ధన్యతను బట్టి దేవునికి నేను ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామమునకు శుభాభివందనములు, కృతజ్ఞతాస్తుతులను తెలియజేసుకుంటూ, మరి ఈనాటి ఆత్మ సిద్ధపాటు కూడికకు వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి ప్రియమైన బిడ్డల సమయంలో ఈనాటి ఆత్మ సిద్ధపాటు కూడిక యొక్క వర్తమానం యొక్క అంశము యవ్వనస్తులు వారి ప్రత్యేక విధులు. దేవునికి ప్రియమైన యవ్వనస్తులు వారి ప్రత్యేక విధులు. ఈ దినము యవ్వనస్తుల మీద ఆధారపడి ఉంది వారి భవిష్యత్తు, వారు రానున్న కాలము, వారు ఆశీర్వదింపబడాలి. యవ్వనస్తులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. అట్టివారు అంబుల పొదులు నింపుకున్న ధన్యతని బైబిల్ గ్రంథము వ్రాయబడి ఉంది. అంటే బలవంతులట బాణముల వంటి వారు, వేగంగా పరిగెడతారు, దేనినైనా సాధించగలరు. మరి అటువంటి కుమార్తెను కుమారుడు పొందుకున్న తల్లిదండ్రులు ఎవరంట? ధన్యులు. ఎవరితోనైనా తల్లిదండ్రులు యుద్ధం చేయగలరట. అవును, శత్రువు వచ్చిందనుకోండి, మన శత్రువు ఎవరో? అపవాది. అపవాది తల్లిదండ్రులకు ఎదురైందనుకో, అప్పుడు వెంటనే ఒక బాణం తీసి కొట్టాలి. ఎవరా బాణమో? ఆ తల్లిదండ్రులకు దేవుడు దయచేసిన పిల్లలే. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ పిల్లలు బాణముల వంటి వారిగా కాకుండా బందీలుగా ఉన్నారనుకో, ఎవరికి? అపవాదికి. అప్పుడు అపవాదితో వారు పోరాడలేరు, అపవాదిని జయించలేరు. అటువంటి బిడ్డలను పొందుకున్న తల్లిదండ్రులు అపవాది ముందు, లోకము ముందు, సంఘము ముందు, సమాజముల ముందు తలదించుకునేవారిగా ఉంటారట. హల్లెలూయా. అంటే ఇప్పుడు తల్లిదండ్రులను తల ఎత్తుకునే బిడ్డలుగా ఉండాలి. యవ్వనస్తులు ఎలా ఉండాలట? బలవంతుని చేతిలో బాణములుగా ఉండాలి. బాణాలట. అపవాది వస్తే బాణాన్ని సంధించి కొడితే పారిపోవాలి అపవాది మళ్ళీ. ఏమండి? గనుక యవ్వనస్తులు ఎప్పుడు చాలా చురుకుగా ఉండాలి. యవ్వన కాలంలో వారు చేయవలసిన విధులను వారు చేయాలి. దేవునికి ప్రియమైన పరిశుద్ధ గ్రంథంలో మరి ఒక మాటను మనము చూద్దాం. కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 4వ వచనము 5వ వచనమును చదవండి. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు, వారితో తన అంబుల పొది నింపుకొనినవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములలో
తమ విరోధులతో వాదించుదురు. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికే స్తుతులు స్తోత్రాలునైనా, నీ సుందరమైన నామానికే లెక్కలేని వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ఈనాటి ఆత్మ సిద్ధపాటు కూడిక ద్వారా నీ నామను బట్టి స్తుతించుకొనుటకును, ఘనపరుచుకొనుటకును, ఆరాధించుకొనుటకును మాకిచ్చిన సమయమును బట్టి మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాము తండ్రి. అలాగే నాయనా, మరి సమయంలో దీనదాసుడును కొద్ది నిమిషములు మీ దివ్యమైన దైవాకులను వితుటకును వెదజల్లుటకును సంశోధముండగా మీ సిలువ చెట్టు నన్ను మరుగుపరచండి. కూడి వచ్చిన నీ ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోనండి నాయన. వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయాలను దయచేసి ఆది నుండి అంతము వరకును మీరే ఉండి నడిపించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. హల్లెలూయా. దేవునికి ప్రియమైనరా, యవ్వన కాలములో పుట్టిన కుమారులట బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. ఎవరు యవ్వన కాలంలో ఉన్నవారు? తల్లిదండ్రులు. తల్లిదండ్రులైన వారికి దేవుడు దయచేసిన ఆ బిడ్డలు ఎలా ఉండాలట? బాణముల వంటి వారిగా ఉండాలట. ఆ విల్లుని ఎక్కుపెట్టి బాణాన్ని విడిచిపెడితే ఛేదించుకెళ్ళిపోవాల. అటువంటి బాణముల వంటి వారిగా ఉంటే అటువంటి బిడ్డలను కన్నవారట ఎలా ఉంటారట? గుమ్మములలో విరోధులతో వాదిస్తారట. అట్టివారు సిగ్గుపడక తలెత్తుకుంటారట. హల్లెలూయా. అంటే ఈరోజు దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, మరి యవ్వనస్తుల మీద ఒక ప్రత్యేకమైన బాధ్యతను పెట్టాడు దేవుడు. ప్రత్యేకమైన ఒక విధిని నిర్వర్తించడానికి పెట్టాడు. మరి యవ్వనస్తులు అట్టి విధముగా బాణముల వంటి వారిగా, పదునైన వారిగా, చురుకైన వారిగా, వేగరముగా ఉన్నవారిగా ఉండాలంటే దేవుడు వారికి కొన్ని ప్రత్యేకతలను ఇచ్చాడు. ఆ ప్రత్యేకతలను వారు పొందుకుంటే ఖచ్చితంగా వారికి వారు ఆశీర్వాదకరంగా ఉంటారు. వారి భవిష్యత్తు దీవెనకరంగా ఉంటుంది. వారిని కన్న తల్లిదండ్రులు తలెత్తుకుంటారు. అట్టివారు గుమ్మములలో సిగ్గుపడక ఎవరితో వాదిస్తారట? విరోధులతో వాదిస్తారు. ఎవరు మనకి విరోధి? అపవాది. తల్లిదండ్రులు లొంగలేదు అనుకోండి, అపవాదికి, సాతానుగాడికి పిల్లల మీదకి వెళ్తుంది. పిల్లలు శోధిస్తుంది. పిల్లల మీద దాడి చేస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులను కృంగిపోవాలని, తల్లిదండ్రులకు దుఃఖం కలిగించాలని, తల్లిదండ్రులకు విచారం కలిగించాలని పిల్లల మీద దాడి చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళ జోరికి వెళ్ళదు. అది యవ్వనస్తుల మీదకే వెళ్తుంది అపవాది. దానికి కావాల్సింది యవ్వనస్తులే కదా. ఎందుకంటే మరి మన యొక్క దేశ నాయకులు, కవులు, రచయితలు ఒక మంచి నినాదాన్ని మనకి ఇచ్చారు కదా. ఏంటి ఆ నినాదము? నేటి బాలలో రేపటే పౌరులు. నేటి బాలలే రేపటి పౌరులు. అంటే ఇప్పుడు బాల్యములో ఉన్న ఈ యొక్క వ్యక్తి రేపేమవుతాడు? పౌరుడవుతాడు. అంటే పరుషము గల వ్యక్తిగా అవుతాడు. రోషము కలిగిన వ్యక్తిగా ఉంటాడు. అటువంటి రోషమును, అటువంటి పౌరుషము తీసేయాలని అపవాది యవ్వనస్తుల మీద దాడి చేస్తుంది. ఎప్పుడైతే యవ్వనస్తుల మీద దాడి చేస్తుందో యవ్వనస్తులకు అనేకమైన అసభ్యకరమైన దృశ్యాలను చూపిస్తుంది. అసభ్యకరమైన అలవాట్లు నేర్పిస్తుంది. పెద్దలన్నా గౌరవం లేకుండా, తల్లిదండ్రులన్నా వినయ విధేయతలు లేకుండా వారిని త్రప్పుతోవ పట్టించి వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులకును, వారి కొరకు కలువరి సిలువలో ప్రాణము పెట్టిన యేసయ్యకును తలదించుకునే పరిస్థితి చేద్దామని దాని ఉద్దేశ్యము. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి యవ్వనస్తులతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. అపవాదిని ఎదిరించాలన్నా,
కన్నవారిని తలెత్తుకొని నడిపించాలన్నా, సంఘములలో సమాజములలో మంచి భవిష్యత్తుని కలిగి జీవించాలన్నా దేవుడిచ్చిన ఈ ప్రత్యేక విధులను పాటిస్తే ఖచ్చితంగా వారు అపవాదిని ఎదిరించగలరు. దేవునికి మహిమ కలుగునుగాక. మొట్టమొదటిగా చూసినప్పుడు దేవునికి ప్రేమ, దేవుడు మోషే ద్వారా మనకు పదాజ్ఞలు ఇచ్చాడు. ఆ పదాజ్ఞలలో మరి 5వ ఆజ్ఞ నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనం చదవండి. నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనము. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములు నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. హల్లెలూయా. ఇప్పుడు యవ్వనస్తులు బలవంతుని చేతిలో బాణముగా ఉండాలంటే వారు చేయవలసిన మొట్టమొదటి విధి ప్రత్యేక విధి ఏంటంటే తల్లిదండ్రులను సన్మానించాలట. తల్లిదండ్రులు అంటే ఎవరో తెలుసా? దేవునికి మారు వాళ్ళే తల్లిదండ్రులు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఆకాశమందు ఉన్నాడు గనక ఆయన అక్కడ సృష్టించి నేల మంటిని తీసి మన్నుగా చేసి నాసికారంధ్రములలో జీవవాయువును ఊది ఆ తల్లి గర్భములో ప్రవేశింపజేస్తున్నాడు దేవుడు. అంటే సృష్టికర్త ఆయన, జన్మనిచ్చేది తల్లిదండ్రులు. ఇద్దరూ దేవునితో సమానమే. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు దేవుణ్ణి ఎంతైతే పూజిస్తున్నావో, గౌరవిస్తున్నావో, భయపడుతున్నావో, యవ్వనస్తుడా నీ తల్లిదండ్రులను కూడా సన్మానించు. నీ తల్లిదండ్రులకు గౌరవప్రదముగా జీవింపజేయి. అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడవుతావు. అప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతురాలు అవుతావు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అవును, దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి కుమారుడు కుమార్తె తల్లిదండ్రులకు భయపడాలి. నువ్వు దేవునికి భయపడుతున్నావు, దేవునికి మారుగా ఉన్న తల్లిదండ్రులకు భయపడు. లేవీకాండము 19వ అధ్యాయం 13వ వచనం 3వ వచనం చదవండి. లేవీకాండము 19:3. మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. హల్లెలూయా. భయపడాలి. తల్లికి భయపడాలి, తండ్రికి భయపడాలి, గౌరవించాలి. దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు యవ్వనస్తులైన వారు చెడిపోతూ ఉన్నారంటే, యవ్వనస్తులైన వారు పడిపోతూ ఉన్నారంటే తల్లిదండ్రుల భయము లేదు వారికే. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవునికి భయపడుతున్నావు, దేవునికి మారుగా ఉన్న నీ తల్లిదండ్రులకు కూడా భయపడు. భయపడడం అంటే వారిని గౌరవప్రదంగా చూసుకోవడమే. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, అన్ని విషయాల్లో కూడా మొట్టమొదటిగా అన్ని విషయాల కన్నా నీవు భయపడవలసినది నీ తల్లిదండ్రులకే. భయపడాలి. ఈరోజు చాలామంది పిల్లలు తల్లిదండ్రులను అలుసుగా తీసుకుంటున్నారు, అపహాస్యం చేస్తున్నారు. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలు కదా అని లాలిస్తారు, బుజ్జగిస్తారు, అల్లారు ముద్దుగా పెంచుతారు. ఈ పిల్లలు ఏం చేస్తున్నారు? తల్లిదండ్రులను హీనంగా చూస్తారు. వాళ్ళే కదా, నేను పేచీ పెడితే వాళ్ళు లొంగరా, నేను అడిగితే వాళ్ళు ఇవ్వరా అని అలుసుగా చూస్తూ తల్లిదండ్రుల భయం మీరిపోతున్నారు. కనుక ఎప్పుడైతే పిల్లలైన వారు తల్లిదండ్రుల భయం మీరిపోతారో ఇంకా లోకంలో వారు దేనికి భయపడరు. ఎటువంటి చెడుతనం చేయాలని వాళ్ళు భయపడరు. ఎందుకంటే ఆదిలోనే తల్లిదండ్రులకు భయపడలేదు కనుక. ఇక్కడ ఉంటే భయము, లోకంలో ఉంటుంది భయము. తల్లిదండ్రులకు భయపడితే లోకంలో భయపడతారు. ఈరోజు చాలామంది యవ్వనస్తులు కట్టులేక తిరుగుతున్నారు, భయం లేక తిరుగుతున్నారు. తల్లిదండ్రులు అంటే వారి దృష్టిలో గడ్డి పూసకని అర్థమానం.
దేవుని ఆజ్ఞ ఉంది, నీ తల్లిదండ్రులు సన్మానించు, నీ తల్లిదండ్రులకు భయపడు. అలాగుననే దేవునికి ప్రియమైన తల్లిదండ్రులు ఎవరు నిర్లక్ష్యం చేయకూడదట. అవును, ఈరోజు చాలామంది తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసేవారే ఉన్నారు. తండ్రి అంటే నిర్లక్ష్యము, తల్లి అంటే నిర్లక్ష్యము. ఎంత చిన్న చూపు చూస్తున్నారో చూద్దాం. బైబిల్ గ్రంథములో ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 16వ వచనము. ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 16వ వచనము చదవండి. తన తండ్రినైనను తల్లినైనను నిర్లక్ష్యము చేయవాడు శాపగ్రస్తుడని చెప్పగా, హల్లెలూయా, ఏమైపోతారట? తల్లిదండ్రులను, తల్లిని తండ్రిని నిర్లక్ష్యం చేసేవాడు, చిన్న చూపు చూచేవాడు, తండ్రి మాట లెక్క చేయనివాడు, తల్లి మాట లెక్క చేయనివాడు, తండ్రి మాట లెక్క చేయను కుమార్తె, తల్లి మాట లెక్క చేయను కుమార్తె శాపగ్రస్తులైపోతారట. చాలామంది యవ్వనస్తులు ఈరోజు యవ్వన కాలంలో వారు అనుకున్నట్టు జరగవు. వాళ్ళంటారు, మా తల్లిదండ్రులు మాకు ఏం జన్మనిచ్చారో గారండి, అసలు మా జీవితంలో మేము ఏమీ సాధించుకోలేకపోతున్నాం అంటారు. అసలు ఆదిలోనే పడిపోయావు నువ్వు. ఎందుకంటే నువ్వు ప్రాథమికముగానే శాపాన్ని పొందుకున్నావు. ఎందుకంటే నీ తల్లిదండ్రులు నీవు నిర్లక్ష్యం చేయడమే చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది. దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసే కుమార్తె అయినా కుమారుడైనా శాపగ్రస్తమైపోతాడు. నిర్లక్ష్యం చేయకండి. మరి 4వది చూసినప్పుడు, తల్లిదండ్రులు శపించిన వాడు మరణశిక్ష పొందుతాడట. ఈరోజు తల్లిదండ్రులు శపించేవారు ఉన్నారు తెలుసా? నువ్వు ఏం కన్నావు మమ్మల్ని, ఎలా పెంచావు మమ్మల్ని, నువ్వు ఒక తల్లివేనా, నువ్వు ఒక తండ్రివేనా? ఏమండి, బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, దేవుడు నేలమంటిని తీసి బొమ్మను తయారు చేసేటప్పుడు మనిషిని అడిగి ఆయన తయారు చేయలేదు. నువ్వు నల్లగా చేయాలా, తెల్లగా చేయాలా, అందంగా చేయాలా, మందంగా చేయాలని దేవుడు అడగడండి. తన ఇష్టానుసారంగానే మనల్ని సృజించాడు. అలాగే బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక మాట చెప్పాడండి. కుమ్మరివాడు కుండ తయారు చేసినప్పుడట, ఆ కుండను అడిగి తయారు చేస్తారా? కుండ నేను ఎలాగ తయారు చేయాలి అడుగుతాడా? తనకు నచ్చినట్టుగా చేస్తాడు ఆ కుండను. అంటే ఆ కుండ అందరికీ ఉపయోగపడినట్టు చేస్తాడు ఆ యొక్క కుమ్మరివాడు. అంతేనంటారా? లేకపోతే మట్టి ముద్దను తీసి, అమ్మ మట్టి ముద్ద నిన్ను ఎలా తయారు చేయాలి, నీకు చిన్న మూత పెట్టాలా, పెద్ద మూత పెట్టాలా, గుండ్రంగా పెట్టాలా అడుగుతాడా కుమ్మరి? అడగడు. అలాగనే తల్లిదండ్రులు కూడా పిల్లలకు అనేటప్పుడు, నాయనా తల్లి నువ్వు పుడుతున్నావు కనుక డాక్టర్ అవుతావా, యాక్టర్ అవుతావా అని అడుగుతారా? ఏమండి, అడిగి కనరు కదా. వారు నిజంగా తల్లి లేని వారు ఆ యొక్క గర్భం ధరించినప్పుడే ఎన్నో ఆశలు ఉంటాయండి. ఆ గర్భంలో శిశువు ఉన్నప్పుడే నా కుమార్తె ఉండాలి, నా కుమారుడు ఇలాగ ఉండాలి. ఆ వార్త తండ్రికి చెప్పినప్పుడు తండ్రి సంతోషించి, ఆహా నాకు పిల్లలు పుట్టబోతున్నారు, నేను తండ్రిని అవ్వబోతున్నాను, నా కొడుకైతే నా పేరు నిలబట్టాలి, నా కూతురైతే నా తలెత్తుకునేవారిగా చెయ్యాలి. అవును, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది కదా, మీ కుమార్తెలు నగరకు చెక్కిన మూలకంబముల వలె ఉండాలి, మీ కుమారులు ఎదిగిన మొక్కల వలె ఉండాలి. అవును కదా. అవును, దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, ఆ తండ్రి ఎంతో సంతోషిస్తాడు ఆ తల్లి ఆ యొక్క శుభవార్త చెప్పినప్పుడు. మరి పుట్టిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు? తల్లికి తండ్రికి గాలి తీసేస్తున్నారు. ఏం కన్నా మమ్మల్ని ఎలా కన్నారో కానీ, మమ్మల్ని ఎలా పెంచారో కానీ. ఏమండి, ఆలోచించండి. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకూడదు, అటువంటి వారు శాపగ్రస్తమవుతారు. 3వది నిర్గమాకాండము 21వ అధ్యాయం 17వ వచనం. 4వది నిర్గమాకాండము 21వ అధ్యాయము 17వ వచనము.
ఆ, ఆ, శపించువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. హల్లెలూయా. ఎవడు ఎవరు తల్లిని తండ్రిని శపించువాడు, దూషణకరమైన మాట్లాడేవాడు, అటువంటి వాడు ఏమైపోతాడట? బైబిల్ గ్రంథములో ఒక్క అక్షరం కూడా పొల్లిపోదండి, ఖచ్చితంగా జరుగుతుంది. బైబిల్ గ్రంథంలో ఉన్న అబద్ధములు కాదు, కల్పితాలు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన పరిశుద్ధ గ్రంథం ఇది. తల్లిదండ్రులను శపించువాడు మరణశిక్ష నొందుతాడు. అవును, ఈరోజు తల్లిదండ్రులను మనము శపించకూడదు. ఎవరైనా, నేను ఒక తల్లికి కొడుకునే కదా, ఏమండి, ఇప్పుడు ఎదిగిపోయాను, మీసాలు వచ్చేసాయి, నేను పెద్దోడిని అయిపోలేదు, ఒక తల్లి కొడుకునే. మరి నీ తల్లి జీవిత విధానంలో నువ్వు ఎటువంటి బాధ్యతను చేకూర్చావు అని నన్ను ఎవరైనా ప్రశ్నిస్తే నాకడ సమాధానం ఉండాలి. నా కొడుకే నన్ను అడిగాడు అనుకోండి, నాకడ సమాధానం ఉండాలి. మనల్ని చూసే కదా వాళ్ళు నేర్చుకుంటారు. అవును, తల్లిదండ్రులను శపించకూడదు. నువ్వు మాకు సంపాదించవలేదు, నువ్వు మమ్మల్ని సరిగా పోషించలేదు. ఏమండి, తల్లి గర్భంలో 9 నెలలు ఉన్నప్పుడు ఎంత బాధపడుతుందండి ఆ తల్లి. అది ఆ పిల్లోడికి తెలియదు. గర్భంలో ఉన్నప్పుడే కాలుతో తంతూ ఉంటారట తల్లిని. వెంటనే తల్లి కోపం వచ్చేసి, వీడి కాలుతో తంటుండు, అసలు ఇవి ఉంచకూడదు అనుకుందా, ఆనందిస్తుందట ఆ నొప్పి వచ్చినప్పుడు. నా కుమారుడు లేకపోతే నా కుమార్తె తన్నిందని ఆ యొక్క పొట్టను పట్టుకొని. అబ్బా, ఎంత ఆనందం. మరి అటువంటి ఆనందించిన తల్లిని తండ్రిని లోకంలోకి వచ్చి పెద్దోడు అయిపోయిన తర్వాత, పెద్దదాని అయిపోయిన తర్వాత నువ్వెంత నేనెంత అంటావా? నిర్లక్ష్యం చేస్తావా? శపిస్తావా? తప్పు. మరణశిక్ష ఉంటుంది అటువంటి వారికి. ఆ కడుపులో ఆ శిశువు కదులుతున్నప్పుడు భర్తని తీసుకొచ్చి ఆ చెయ్యి పొట్ట మీద పెట్టేస్తుందట తల్లి. చూడండి, మన అబ్బాయి అమ్మాయి కానీ ఎలా కదులుతున్నారు, మీ మాట వింటే కదులుతున్నారండి, ఎంత ఆనందమో. పిల్లోళ్ళకి అవేం తెలియదండి, అస్సలు అవేం తెలీదు. నువ్వెంత నేనంత. గమనించండి, తల్లిదండ్రులు చాలా కష్టపడతారండి పిల్లలను కనడానికి, పెంచడానికి, ప్రయోజకులు చేయడానికి. అటువంటి తల్లిదండ్రులని మీరు మర్చిపోతారా? ప్రభువైన యేసుక్రీస్తు వారు మర్చిపోలేదండి, తన తల్లిని మర్చిపోలేదండి. సిలువ మీదకి వెళ్ళేటప్పుడు తన యొక్క ప్రియమైన శిష్యుడు యోహానును పిలిచి, ఇదిగో ఈ రోజు నుండి ఈమె నీ తల్లి. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది కదా, ముదిమోచ్చే వరకు నీ తల్లిని ఎత్తిపట్టుకో అన్నాడు యేసయ్య. యేసు ప్రభు మరియమ్మను నిర్లక్ష్యంగా విడిచిపెట్టి వెళ్ళిపోలేదు ఆయన. మరియమ్మ అక్కడ ఏడుస్తూ ఉంటే, ఎందుకమ్మ ఏడుస్తావు అలాగా, నా బాధ నీది, నీ బాధ నీ బాధ నీది, నన్ను 39 కొరడా దెబ్బలు కొట్టారు, నీకు ఏమైనా బాధ లేదా అని అన్నాడు యేసయ్య. చివరి క్షణంలో కూడా తల్లి బాధ్యతను నెరవేర్చాడు యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దేవుని వెంబడిస్తున్న మనము అదే బాధ్యత కలిగి ఉండాలి. కుమారుడివైన కుమార్తెవైన ఆ మరియమ్మ అక్కడ ఏడుస్తూ ఉంటే ఆ యేసయ్య చూసి అంత బాధలో కూడా, అయ్యో నా తల్లి కదా. అప్పుడు వెంటనే తన ప్రేమించిన శిష్యుని యోహానుని పిలిచి, అయ్యా ఇదిగో నీ తల్లి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, నేటి నుండి ఈమె నీకు తల్లి అవుతుంది, నువ్వు ఈమె నీకు కుమారుడు అవుతాడని అప్పగించి వెళ్ళాడట. మరి ఈరోజు తల్లిదండ్రుల బాధ్యతలు ఎంతగా అప్పగిస్తున్నారండి. ఎక్కడికి తల్లిదండ్రులు ఎక్కడికి అప్పగిస్తారు? బాగా మంచి ఉద్యోగాలు చేశారు అనుకోని కొడుకు కోడలు ఎక్కడికి అప్పగిస్తారు? అనాథాశ్రమాలు, ఓల్డేజ్ హోములు. ఈరోజు ఓల్డేజ్ హోమ్ అయినా కొద్దిగా పర్వాలేదు, మంచిదే, డబ్బులు పెడితే. అనాథాశ్రమాలు, మా పేరు చెప్పుకో, నువ్వు మా తాలూకు అనుకో, నువ్వు మాకు సంబంధించిన దాని అనుకో. ఎందుకంటే మన తల్లిదండ్రులు ముసలోళ్ళు అయిపోతారు కదా, వృద్ధాప్యంలోకి వచ్చేస్తారు కదా. నీ చిన్నప్పుడు వాళ్ళు కూడా అందగాళ్ళే. దేవునికి మహిమ కలుగును గాక. నీకన్నా అందగాళ్ళు, వాళ్ళ అందమే మీకు వచ్చింది అని గుర్తించాలి ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడే నాకెంత అందం ఉందంటే
నా తల్లి నా తండ్రి ఎంత అందంగా ఉండేవారని ఆలోచించుకుంటే అప్పుడు ఆ పిల్లల మీద బాధ్యత కలుగుతుంది. ఆ తల్లిదండ్రుల మీద పిల్లలకి బాధ్యత కలుగుతుంది. హల్లెలూయా. మరి ఐదవది చూసినప్పుడు దేవునికి ప్రియమైనరా, తల్లిదండ్రులు దూషించిన వాడి యొక్క దీపము కారు చీకట్లో ఆరిపేస్తాడు దేవుడు. దూషించకూడదండి తల్లిదండ్రుల్ని. నువ్వేం కన్నావు నేనేం కన్నాను, నువ్వేం కన్నావు నేనేం కన్నాను, నువ్వే కన్నావు పిల్లల్ని, చూడ పక్కింటోడు కన్నాడు నువ్వు కన్నావు అంటారు చాలామంది. ఆడి కెపాసిటీ ఆడిది, నీ కెపాసిటీ నీది. నీ తల్లిదండ్రులు కూడా నిన్ను అంతే అల్లారుముద్దుగా పెంచారు. ఎదుటివారిని చూసి, ఎదుటివారి జీవితాలను చూసి నీ తల్లిదండ్రులను నువ్వు దూషించొద్దు. ప్రియ కుమార్తె కుమారుడా, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనము. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనము. తన తండ్రినైనను తల్లినైనను దూషించి వాని దీపము కారు చీకటిలో ఆరిపోద్ది. దేవుడు ఆర్పేస్తాడు. తల్లిదండ్రులు ఎప్పుడు దూషించకండి, తల్లిదండ్రులు ఎప్పుడు ద్వేషించకండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఓ యవ్వనస్తుడా, ఇప్పుడు నీకు బలం ఉంది కనుక, నీకు అందం ఉంది కనుక, నీకు శక్తి ఉంది కనుక నాకు నేను బ్రతికేయగలను అనుకుంటున్నావేమో. ఆ శక్తి నీకు ఎలా వచ్చింది? ఆ బలము నీకు ఎలా వచ్చింది? నీ తల్లిదండ్రులు నోరు కట్టుకుని నిన్ను పెంచారు, అంతే కదండి. బిడ్డ పుడితే 6 నెలల వరకు తల్లి నోట్లు ఏం పడుతుందంటే బిడ్డ పడుతుందట. దేవుని స్తోత్రం కలుగును గాక. అంతే కదా. నోరు కట్టుకుంటుందండి ఆ తల్లి. ఏం తింటే నా కుమారుడికి నా కుమార్తెకి జబ్బులు వచ్చేస్తాయో, రోగాలు వచ్చేస్తాయో. అందుకన్నారు పెద్దలు, బిడ్డ పుట్టిన వెంటనే తల్లి నోట్లో బిడ్డ పడుతుందట. ఎంతగా పచ్చి ఉంటుందో, ఎంత ప్రత్యేకంగా జీవిస్తుందో ఆ తల్లి. నీళ్ళు తాగితే ఏమైపోతాయో, చల్లనీరు వేడి నీరు తాగితే, నీరు ఎక్కువ తాగితే, నీరు తక్కువ తాగితే, కారం ఎక్కువగా తింటే, తీపి ఎక్కువ తింటే అన్నీ ఆలోచిస్తుంది ఆ తల్లి. అటువంటి తల్లిని పిల్లలు ఏమంటారు? కన్నావులే నువ్వు, నువ్వు కన్నావు పంది కన్నది అంటారు చాలామంది అండి. నువ్వు కన్నావు కుక్క కన్నావు అంటారు చాలామంది. యవ్వనస్తుడా, నీ తల్లి వేదన నీకు తెలియదు. నీకు జన్మనిచ్చినప్పుడు నీ తల్లి ఇంకొక జన్మ పొందుకుంటుంది. స్త్రీకి ప్రసూతి సమయం ఇంకొక జన్మ తెలుసండి. యవ్వనస్తుడా, నీ తల్లిని నీ తండ్రిని దూషిస్తావా? నీ తల్లిని నీ తండ్రిని నిర్లక్ష్యం చేస్తావా? నీ దీపమును దేవుడు ఆర్పేస్తాడో. నీకు సమాధానం ఉండదో, నీకు దీవెన ఉండదో. ఆదరించి నీ తల్లిని, హత్తుకో నీ తల్లిని, జ్ఞాపకం చేసుకో నీ తల్లిని. హల్లెలూయా. దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, మరి తల్లి నోట్లో బిడ్డ పడుతుంది, మరి తండ్రి ఏం చేస్తాడు? తండ్రి కూడా తల్లినే ఫాలో అవుతాడు. ఏమండి, ఆ పిల్లోడికి ఏదైనా వస్తే ఎవరు పరిగెడతారు? తండ్రి పరిగెట్టాలి మరి కదండి. భుజమ్మ తీసుకుని పరిగెడుతూ ఉంటాడు ఆ తండ్రి. అప్పుడు తల్లికి వీలు కాకపోతే ఆ తండ్రి ముడ్డు మూతు కడగాలి. దేవునికి మహిమ కలుగునగాక. తల్లిదండ్రుల ప్రయాసము చాలా ఎక్కువండి పిల్లల మీద. అటువంటి తల్లిదండ్రులు దూషించకండి. యవ్వనస్తులారా, తల్లిదండ్రులు సన్మానించండి. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకండి. ముదిమి వచ్చే వరకు మీ తల్లిదండ్రులను ఎత్తి పట్టుకోనండి. మీ తల్లిదండ్రులను ఆదరించండి. మీ తల్లిదండ్రుల పట్ల ఆప్యాయతను చూపించండి. మీకు ఆశీర్వాదం వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ప్రియమైన తల్లిదండ్రులను ఘనపరచాలటండి. తల్లిదండ్రులే భూమి మీద ఉన్నప్పుడైనా లేనప్పుడైనా ఘనపరచాల. తల్లిదండ్రులు మర్చిపోకూడదండి. పోయారులే సచ్చారు, ఇంక వాళ్ళతో మాకైతే ఏమి ఇచ్చారంటే సిల్లిగా అవ్వలేదు, వాళ్ళకి జ్ఞాపకం చేసుకోవడమే మాకు శాపకరం అంటారు కొందరు. తప్పండి. పరిశుద్ధ గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు అలా చెప్పలేదు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 4వ వచనము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 4వ వచనము.
గణపరచమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలననియు దేవుడు సెలవిచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు సెలవిచ్చారో? దేవుడు సెలవిచ్చాడు. తల్లిదండ్రులు గణపరచో. ఏమండి, నీ బంధువులు గణపరుస్తావు, నీ స్నేహితులు గణపరుస్తావు, నీ యొక్క భార్య తాలూకోలు గణపరుస్తావు, నీకు సరిజోడైన వాళ్ళు గణపరుస్తావు. నీ తల్లికి ముదిమొచ్చిందని, నీ తండ్రికి ముదిమొచ్చిందని రూములో పెట్టి తాళం వేసేస్తావా? నీ తల్లిని ఆదరించవా? నీ తల్లిని గణపరచవా? హల్లెలూయా. తల్లిని తండ్రిని గణపరచండి. చెప్పుకోవాలని గర్వంగా, ఇదిగో నా తల్లి నాకు జన్మనిచ్చింది, నా తల్లి అని చెప్పండి. ఇదిగో నా తండ్రి నన్ను పోషించాడు, నాకు విద్యాబుద్ధులు చెప్పించాడని చెప్పండి. గణపరచండి. యవ్వనస్తులారా, ఈరోజు గణపరుస్తున్నారా? తండ్రిని చూస్తే ముఖం చాటేసే పిల్లలు ఉన్నారు, తల్లిని చూస్తే అసహించుకునే పిల్లలు ఉన్నారు ఈరోజు. ఎందుకంటే వారి శరీరాలు ఉడిగిపోతాయి గనుక, వారి అందము కరిగిపోతుంది కనుక తల్లిదండ్రులను చెప్పుకోవడానికే సిగ్గైన పిల్లలు ఉన్నారు ఈరోజు. అటువంటి వారు ఏమైపోతారట? మరణమో. దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం బోధిస్తుంది, తల్లిదండ్రులు గణపరచవలననియు తండ్రినైనను తల్లినైనను దూషించేవాడు తప్పక మరణము పొందుననియు దేవుడు సెలవిచ్చెను. నీ తల్లిని నీ తండ్రిని గణపరచలేని వాడు నీ సృష్టికర్తను నువ్వు ఎలా గణపరుస్తావు? ఆ క్రిందనే ఉంది. మీరు పెదవులతో నన్ను గణపరుస్తారో మీ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయంటాడు యేసయ్య. క్రిందనే రాశాడు ఆ గ్రంథంలో. ఎంత ప్రార్థన చేస్తే ఎందుకు? ఏమండి, ఎంత భక్తి చేస్తే ఎందుకు? నీ తల్లిని గణపరచలేని వ్యక్తిగా నువ్వు ఉన్నావు కదా. తల్లిదండ్రుల ఆస్తులు కావాలి, తల్లిదండ్రులు గణపరచరు. యవ్వనస్తులు, దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, తల్లిదండ్రులు గణపరచండి, దీర్ఘాయుష్యమంతులగుతారు. అవును. మరి ఇంకొక మాట చూసినప్పుడు తల్లిదండ్రులకు లోబడాలట. ఏమండి, తల్లిదండ్రులకు లోబడండి. తల్లిదండ్రులు చెప్పిన మాట వినయము చూపించండి, విధేయతను చూపించండి. నా తండ్రి నా మంచిగా చెబుతున్నాడు, నా తల్లి నా మంచిగా చెబుతుంది, ఇది నా మంచికే. అలా లోబడి ఏ పిల్లలైతే లోబడతారో, ఏ కుమార్తె అయితే లోబడుతుందో, ఏ కుమారుడైతే లోబడతారో వారు దీవునికరమైన ఆశీర్వాదకరమైన జీవితాలను పొందుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 10వ వచనం చదవండి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 10వ వచనము. శ్రమ శ్రమ. దేవునికి ప్రియమైన మేరా, అక్కడ ఒక మాటను చూసినప్పుడు మరలా నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం 10వ అధ్యాయము. నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ, నీవు గర్భము ధరించినదేమి అని ఆ స్త్రీతో చెప్పువానికి శ్రమే. అవును, ఏం పుట్టగా పుట్టించారు మమ్మల్ని, ఎలా కన్నారు మమ్మల్ని ఎలా పెంచారు మమ్మల్ని. వాళ్ళ తెల్లగా కనలేదేమిటి, వాళ్ళ పొడుగ్గా కనలేదేంటి, వాళ్ళ ధనవంతులా కనలేదని అడగకూడదు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు బైబిల్ గ్రంథంలో ఒక మంచి ఉపమానముని చెప్పాడు. అక్కడ చూడండి, దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, ఆ మీదకి వెళ్ళినప్పుడు 9వ వచనము. మంటి కొండ పెంకులతో ఒక పెంకయుండి తన్ను సృజించిన వానితో వాదించువానికి శ్రమ, జగటమన్ను దానిని రూపించువానితో నీవేమి చేయుచును అనదగునా. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాను కదా, కుమ్మరివాడు కుండను తయారు చేస్తున్నప్పుడు ఆ మట్టిని అడిగి కుండను పాత్రను తయారు చేయడని తనకు నచ్చిగా తయారు చేసుకుంటాడు. అంతే కదండి. పిల్లలు పుట్టే ముందు పిల్లలు అడుగుతారా తల్లిదండ్రులు, నాయనా నిన్ను ఎలా కనాలి, తెల్లగా కనాలా, నల్లగా కనాలా, పొట్టిగా కనాలా, పొడుగ్గా కనాలా, ఐశ్వర్యవంతుడిగా కనాలా, ధనవంతుడిగా అడుగుతారా? రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథంలో, నిత్య సత్యాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. దేవునికి ప్రేమ జిగటమన్నో వానిని రూపించి వానితో నీవేమి చేయుచును అడుగుతుండా పాత్ర. కొమ్మరోడా,
ఎలా తయారు చేస్తావు నన్ను కొండ అడుగుతుందా? అడగదు. మరి పుట్టిన పిల్లలు కూడా ఎలా కన్నారని అడుగుతారా? ఎందుకు కన్నారని అడుగుతారా? అడగకూడదు. అడిగితే వాళ్ళకి ఏముంటుంది? శ్రమ. అటువంటి పిల్లలు ఆశీర్వదింపబడరు. అటువంటి పిల్లలకు దీవెనకరమైన జీవితాలు రావు. లోబడండి తల్లిదండ్రులకు. నన్నెందుకు కన్నావు అడిగే పిల్లలు ఉన్నారు ఈరోజు, తెలుసని తల్లిదండ్రుల్ని. నన్ను ఎలా కన్నావు? నువ్వు కన్నావు, ఆడు కన్నాడు, మీ శరీర కోరికలు తీర్చుకోవడానికి కన్నారన్న దూషణకరమని మాట్లాడే పిల్లలు కూడా ఈరోజు ఉన్నారండి. అటువంటి వారికి ఏముంటుందట? శ్రమ. అటువంటి శ్రమలో పడొద్దు. యవ్వనస్తుడా, యవ్వనుడా, యవ్వనస్తురాలా, లోబడు నీ తల్లిదండ్రులకు. నీ మేలు కొరికే వాళ్ళు చెబుతున్నారు. ఏ తల్లిదండ్రి ఏ పిల్లలకు కీడు చెయ్యరు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు కదా, మీరు చెడ్డవారయ్యండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలనుకుంటారు కదా. ఎంత చెడ్డ తల్లి అయినా, ఎంత చెడ్డ తండ్రినా తన పిల్లలకు హాని చేయడు. యేసుప్రభు అన్నాడు కదా, మీరు చెడ్డవారని మీ పిల్లలకు మంచి మంచి ఈవులు ఇవ్వాలనుకుంటారు. అవును, మరి అటువంటి తల్లిదండ్రులు దూషిస్తారా? అటువంటి తల్లిదండ్రులు ద్వేషిస్తారా? అటువంటి తల్లిదండ్రులు హీనపరుస్తారా? అటువంటి తల్లిదండ్రులు దోషణకరమైన మాట్లాడుతారా? అటువంటి తల్లిదండ్రులు లోబడరా? అయితే మీకే శ్రమ. గనుక తల్లిదండ్రులను గౌరవించండి, తల్లిదండ్రులకు లోబడండి, తల్లిదండ్రులు ఘనపరచండి. అప్పుడు మీకు ఆశీర్వాదము. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, మరి తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయాలట. అంటే తిరిగి వారిని మనమే తిరిగి ఆ తల్లిదండ్రులకు ఏం చేయాలి? పోషించాలి. మనకు వాళ్ళు ఉపకారం చేశారు కదా, ఉపచారం చేశారు కదా, వారికి కూడా ఆ యవనస్తుడిని కుమార్తె కుమారుడు కూడా చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తల్లిదండ్రులకు ఉన్న ప్రేమ ఎంత ప్రేమ ఉంటుందో తెలుసండి. మొన్న ఈ మధ్యన హాస్పిటల్కి వెళ్ళాం, కేజీహెచ్కి. మా పాస్టర్ అమ్మగారు అమ్మగారికి బాగోలేకపోతే, ఏమండి చాలా ఆయాసపడుతుంది. మాస్క్ పెట్టేశారు ఆవిడకి. ఇప్పటికి ఆక్సిజన్ మీద ఉంది కేజీహెచ్లో. తన కుమార్తె వస్తుందనగానే ఇంకా కొద్ది ఊపిరి పెరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. మేము ఇక్కడ నుండి ఫోన్ చేస్తే మీ చిన్న అమ్మాయి వస్తుందనగానే అప్పటి వరకు కొద్ది ఆయాసం తగ్గిందట. దేవునికి మహిమ కలుగును గాక. మేము వెళ్ళి చూసాం. చూసిన తర్వాత అన్నీ ముగించుకొని వచ్చేస్తే మళ్ళా ఆమెను వెనక్కి పిలిచి, ఈ మాస్క్ ఉంది, మాస్క్ తీసేసి అమ్మకు ముద్దెట్టిందట. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత ప్రేమ ఏమండి! తల్లిదండ్రుల ప్రేమ అలా ఉంటుంది. అప్పుడు చాలా ఆయిల్ పోయిల్ మనిపోతుంది ఆవిడ. ఊపిరి అందట్లా. ఆక్సిజన్ మాస్క్ ఉంది. నేను అనుకున్నాను ఈమెకి తెలివి లేదేమో అనుకున్నాను. చూస్తుంది, మాట్లాడుతుంది, కానీ మన ధ్యాసలో లేదేమో అనుకున్నాను. కానీ వచ్చేస్తుంటే పిలిచి మాస్క్ తీసేసి మరి ముద్దెట్టేసింది. దేవునికి మహిమ కలుగునుగాక. మా పాస్టర్ అమ్మగారికి ఎంత ప్రేమ! తల్లిదండ్రులు అటువంటి ప్రేమ అండి. పిల్లలు కొట్టినా పడతారు, తిట్టినా పడతారండి తల్లిదండ్రులు. కొట్టకూడదు, తిట్టకూడదు, పిల్లలు సన్మానించాలి. అలా కొట్టి తిట్టితే వారికి శ్రమే. అందుకే వారి జీవితాలు బాగుపడవు. దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయి. ఏమండి, మన దగ్గర ఉన్న దాంట్లోనే ఆదరించు నీ తల్లిని, నీ తండ్రిని. అంతవరకు మరి పాస్టర్ అమ్మగారు అమ్మగారు ఏమండి ఒక చెంచాడు అన్నం తినడం కష్టమైపోయిందట. ఏమండి, కానీ ఆ రోజు మేము ఆ క్యారేజీ పట్టుకుని వెళ్ళి ఇప్పి, మా పాస్టమ్ గారు ఎంత ప్రేమతో ఉండారో బీరకాయ కూరని, క్యారేజీ తెచ్చి భోజనం తెచ్చామని కానీ లేచి కూర్చుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె చేతితో 2 ముద్దలు తిన్నదే ప్రేమ, ప్రత్యుపకారం. మరి మా దగ్గర మనులు మాణిక్యాలు లేవు, ఉన్న ఆవిడికి అవసరం లేదు. ఇప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమ కావాలి, ఆదరణ కావాలి. ఆదరణ చూపించమంటున్నాడు యేసయ్య.
నీ తల్లిని తండ్రిని నిర్లక్ష్యం చేయకు, ముదిమి వచ్చే వరకు వాళ్ళు ఎత్తుపట్టుకో. అవును ప్రియ సహోదరి సహోదరుడా, నీ తల్లిదండ్రులకు నీవు ప్రత్యుపకారం చేయి, నువ్వు ఆశీర్వదింపబడతావు. 1 తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనము. 1 తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనము. అయితే ఉండిన ఎడల హల్లెలూయా. దేవుని దృష్టికి అనుకూలమేటట ఏ విధవరాలకైనను. అంటే ఇప్పుడు అమ్మమ్మలు నాయనమ్మలు ఉంటారు కదా, వాళ్ళకి భర్తలు పోతే వాళ్ళు విధవరాలు అవుతారు కదా, వాళ్ళకి మనవలు మనవరాలు ఉంటారు కదా, వాళ్ళే నిర్లక్ష్యం చేయకూడదట. చూడాలట, దేవుడు పెట్టాడండి ఆజ్ఞ. చూడండి అక్కడ మరలా చదువుతూ ఉన్నాను. నిజముగా అయితే ఏ విధవరాలికైనను పిల్లలు కానీ మనుమలు కానీ ఉండి నీడలా వీరు మొదట తమ ఇంటి వారి యెడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకునవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. ఏమండి, ఆ మనవలు మనవరాలు వెళ్ళి చూస్తే వాళ్ళు ఎంత ఆనందిస్తారు. అవును, అంత శ్రమలో కూడా అడుగుతూ ఉంటారు ఆ మనవణ్ణి మనవరాలని. పాస్టర్ అమ్మగారు అమ్మగారు అడిగారు, మింటిబాబు బాగున్నారా, జయశ్రీ బాగుందా, ఎంతో శ్రమలో ఉంది, ఆదరించాలి, చూడాలి వారిని. అంతకన్నా మనం ఏం చేయలేదు అక్కడ. వారికి చేసేది మనము ప్రత్యుపకారము. అప్పుడు అది దేవునికి అనుకూలమైనది. దేవునికి ప్రియ సహోదరి సహోదరుడు, యవ్వనస్తుడా, దేవుడిచ్చిన యొక్క 8 మాటలు హృదయం అనే పలక మీద వ్రాసుకుని ప్రార్థించు. నీ తల్లిదండ్రుల ఎడల పెద్దల ఎడల ఎలా ఉండాలో దేవుడు నీకు నేర్పించాడు గనుక నువ్వు నేర్చుకో. నువ్వు బలవంతుని చేతిలో బాణముగా ఉండో. నీ తల్లిదండ్రులు విరోధులతో గుమ్మములతో వాదించాలి, తలెత్తుకునేటట్టు చేయి ప్రియ కుమార్తె కుమారుడా. అప్పుడు నీకును నీ రాబోతున్న నీ భవిష్యత్తుకును దేవుడు దీవెనకరముగా ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు నైనా, నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు. ఈ రాత్రికాల సమయంలో నీవు మాట్లాడిన మాటలు జీవపు ఊటలు. విత్తిన వాక్యము 30 దుంతులు 60 దుంతులు 100 అంతులు పంట కొట్టి సహాయం దయచేయండి. నీరు కట్టండి, రాతి నేలలలో మండల కంచెలలో త్రోవ పక్కన పడకుండా సారవంతమైన నేలపడి బలముగా నాటుకొని ఫలభరితముగా ఫలంటూ సహాయం దయచేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. దేవునికి ప్రియమైన సమయంలో